దారి లేని ఊరుంటుంది, కరెంటు లేని ఊరుంటుంది, నీళ్లు కూడా లేని ఊరుంటుంది. కానీ గుడి లేని ఊరుని ఎక్కడైనా చూసారా? ఉండదు కదా. అలాంటి ఊరే ఉండదు. ఎందుకో తెలుసా? ప్రతి గుడిలోనూ దేవుడు ఉంటాడని కాదురా, ఆ దేవుడు ఏదో చెప్పాలని, ఆ కథ మనకు గుర్తుండిపోవాలని కడతారురా. మన గవిచర్ల గుండ బ్రహ్మయ్యల గుడి కూడా కేవలం ఇద్దరు వ్యక్తుల విగ్రహాల గురించి చెప్పేది కాదు. శరణు అని వచ్చిన వారి కోసం, అపరిచితులైన దొంగల ప్రాణాలను కాపాడడం కోసం తమ ప్రాణాలనే తృణప్రాయంగా త్యాగం చేసిన అత్యున్నత శరణాగత ధర్మం గురించి చెప్పే కథ ఇది. రాజు విధించిన శూల శిక్షను చిరునవ్వుతో స్వీకరించి భార్యల నీరాజనాలతో కైలాసానికి వెళ్ళిన వీరభక్తుల త్యాగం మన గ్రామానికి, మన జాతికి అంకితం. జై శ్రీ గుండ బ్రహ్మయ్య.